అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పాపన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, విశేషంగా ఈ పరాభావనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. ముందుగా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలని ఆవిష్కరిస్తూ మనం మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశిలోకి మనం చూసుకుంటే, ప్రధానంగా ఈ సంవత్సర ఫలం అనేటటువంటిది 4 గ్రహాలని దృష్టిలో పెట్టుకొని మనం చెప్తూ ఉంటాం. ప్రధానంగా శని, గురు, రాహుకేతువుల్ని దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలితాన్ని మనకి జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేస్తుంది. అందులో విశేషించి ఈ పరాభవనామ సంవత్సరం అనేటటువంటి సంవత్సరంలో గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే గురుడు 3 సార్లు మారుతున్నాడో, అంటే 3 రాశుల్లోకి మారుతున్నాడు ఆయన ఈ సంవత్సరం. సహజంగా గురువు గారి యొక్క మార్పు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ఉంటుంది. కాస్త వక్రించిన మళ్ళీ వెనక రాశిలోకి వెళ్ళడమే ఉంటుంది. కానీ మనకి పరాభవనామ సంవత్సరంలో గొప్పతనం ఏమిటి అంటే, ఈ గురుగ్రహం మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి, కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి, మళ్ళీ సింహరాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి, అలా మనకి మొత్తం 3 సార్లు మార్పు అనేటటువంటిది కనపడుతుంది. అంటే సంచారము, ఆ తర్వాత అతిచారము, ఆ తర్వాత మనకి వక్ర గతి అనేటటువంటి 3 స్థితులు మనకు కనపడుతున్నాయి. ఇక మనం శని సంచారం గమనిస్తే ఈ సంవత్సరం మొత్తము కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు శని భగవానుడు. ఆ తర్వాత రాహుకేతువుల సంచారం చూస్తే సుమారుగా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తారీఖు వరకు వాళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం చేస్తున్నారు. ఆఫ్టర్ డిసెంబర్ 5 అంటే 5 తర్వాత వాళ్ళు కర్కాటక రాశిలోకి కేతువు, మకర రాశిలోకి రాహువు వాళ్ళ యొక్క సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. దీన్ని ఆధారం చేసుకొని అసలు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మరి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉందో మనం తెలుసుకుందాం. ముందు మనం మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశి కిందకు వస్తారు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఆదాయం చూస్తే ఆదాయం 11, వ్యయం 5. చాలా దివ్యంగా ఉంది అని చెప్పాలి. అంటే 11 ఆదాయానికి ఖర్చు 5 మాత్రమే ఉంది. తర్వాత రాజపూజ్యం 2, అవమానం 4 ఉంది. ఈ రాశి వారికి మనం చూసినట్లయితే 3వ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఆయన లోహమూర్తిగా ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మూర్తిత్వం చెప్తాం. మూర్తిత్వంలో సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని 4 చెప్తారు. సువర్ణమూర్తి అంటే 100% ఫలితాన్ని ఇచ్చేవాడు అని అర్థం. రజితమూర్తి అంటే 70% ఫలితాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అలాగే తామ్రమూర్తి అంటే కేవలం 30% మాత్రమే ఫలితాన్ని ఇచ్చేవాడు అని అర్థం. లోహమూర్తి అంటే 10% అని చెప్పాలి. ఈ విధంగా మనం వాటిని మూర్తి మంత్రాన్ని తీసుకోవాలి. మేము ఇక్కడ మూర్తి మంత్రం కూడా మేము చెప్తూ ఉంటాము. దాని ప్రేక్షకులందరూ చక్కగా గమనించండి. మేషరాశి వారికి గురుడు 3వ స్థానంలో, అంటే మిథున రాశిలో, మేషం నుంచి 3వ స్థానం అంటే మిథున రాశి, మిథున రాశిలో లోహమూర్తిగా ఉన్నాడు. అంటే ఇచ్చే ఫలితం చాలా తక్కువగా ఉందని అర్థం. దానివల్ల ఆదాయం పరంగా, అంటే డబ్బు వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియనటువంటి స్థితిలో వాళ్ళకి కలిగి ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి 4వ స్థానంలో రజితమూర్తిగా ఉన్నాడు. అంటే 75%. దానివల్ల అద్భుతమైనటువంటి సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. మంచి ఆదాయం, మంచి ఇల్లు కొనుగోలు చేయడం, అలాగే వాహనాలు కొనుగోలు చేయడం, ఇంట్లో కావలసిన నిత్య ఉపయుక్తమైన వస్తువులు కొనుగోలు చేయడం, అంటే మనకి అవసరమైనటువంటి సవ్యమైనటువంటి ఖర్చులు మనకి పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పారు. ఎప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి. అప్పటి వరకు కూడా ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు, ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, చేతిలో రూపాయి నిలబడడం లేదు అనే పరిస్థితి కనపడుతూ ఉన్నది. తర్వాత గురుడు
మంచి ఫలితాలను ఇస్తున్నాడు. శని వ్యయస్థానంలో లౌహమూర్తిగానే ఉన్నాడు. ఆయన ఎటువంటి శుభ ఫలితాలని ఈసారి ఇవ్వడం లేదు. ఒక పక్కన ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి కలుగుతున్నాయని చెప్పాలి. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు వ్యయ షష్ఠ స్థానములందు ఉన్నారు, తామ్రమూర్తులుగా ఉన్నారు. తర్వాత డిసెంబర్ 6వ తారీఖు తర్వాత నుంచి అక్కడ చక్కనైనటువంటి స్థానాలు పొంది వాళ్ళ అత్యద్భుతమైనటువంటి స్థానాల్లో పంచమం అలాగే దశమ స్థానాల్లో చక్కగా ఉన్నారు. వాళ్ళకి చాలా దివ్యమైనటువంటి తామ్రమూర్తులుగా ఉన్నారు కాబట్టి తర్వాత ఉండేటటువంటి ఫలితాలు సామాన్యంగా కనపడుతున్నాయి. ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి విద్యాయోగం కనపడుతోంది. ఆకస్మికమైనటువంటి గృహ వాహనాలు కొనుగోలు చేయడం కనపడుతోంది. పనిచేసే చోట ఒత్తిడి తగ్గి అధికారులు మిమ్మల్ని చక్కగా అండదండలుగా ఉండడం, మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉండడం, అధికారుల యొక్క మెప్పును పొందడం, అలాగే వేతనం వృద్ధి చెందడం. వేతనం అంటే జీతం అని చెప్పాలి. జీతంలో కూడా అభివృద్ధి కనబడుతూ ఉండడం, పదోన్నతి కూడా కలుగుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పటి నుంచి అంటే జూన్ 2వ తారీఖు నుంచి. అప్పటిదాకా సామాన్యంగా ఉంది. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ నెల వరకు ఉన్నటువంటి కాలం 5 నెలలు వీళ్ళకి చాలా దివ్యంగా ఉంది. అందులో వీళ్ళకి పదోన్నతి కాలం కలుగుతోంది. సహ ఉద్యోగులందరూ వీళ్ళకి అనుకూలంగా ఉంటున్నారు. వ్యవహారంలో జయం కలుగుతోంది. అలాగే 3 నెలలు మొదటి 3 నెలలు గురుబలం లేదు. అంటే మార్చి 19వ తారీఖు మనకి ఉగాది ప్రారంభమైతే ఏప్రిల్ మే వరకు, అంటే మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలలు గురుబలం లేదు. ఎప్పుడైతే జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళకి చక్కగా మారుతున్నారో అక్కడి నుంచి మాత్రం 5 నెలలు మాత్రం అత్యద్భుతమైనటువంటి శుభప్రదంగా ఉంది. అలాగే కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆస్తిని వృద్ధి చేస్తూ ఉంటారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు, కొనుగోళ్లు చేస్తారు. అలాగే ఆనందకరమైన జీవనం చేస్తారు. ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఉంటారు. వ్యాపారాలు అభివృద్ధిగా ఉండబోతూ ఉన్నాయి. నూతన నిర్మాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాంట్లో అనేక కష్టములు వస్తూ ఉంటాయి, కానీ ఓర్చుకొని తట్టుకొని చేయగలిగే సామర్థ్యం ఈ మేషరాశి వారి దగ్గర కనపడుతుంది. అంటే ఎక్కువ నిర్మాణాలు చేయడం. ఆ తర్వాత క్రమశిక్షణతో ఉంటే గనక శని భగవాను కూడా జయించవచ్చు అంటోంది జ్యోతిష్యం. శని భగవాను ఎదుర్కోవడానికి ఉన్నటువంటి ఏకైక విషయం ఏమిటి అంటే క్రమశిక్షణ. ఆయన క్రమశిక్షణగా ఉన్నటువంటి వాళ్ళ జోలికి ఆయన రాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎప్పుడైనా లేవచ్చులే, ఏదైనా చేయొచ్చులే అనే బద్ధకాన్ని ప్రకటిస్తారో శని భగవానుడు చాలా త్వరగా వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఎవరైతే ఒక నియమమైనటువంటి క్రమశిక్షణతో ఉండి వాళ్ళ జీవితాన్ని ఒక కరెక్ట్ అయినటువంటి మార్గంలో తీసుకుని వెళుతున్నారో వాళ్ళకి శని బాధలు ఎక్కువగా కలగవని చెప్తున్నారు, పూర్తిగా లేవని కాదు. అట్లా వ్యయంలో ఉన్నారు. ఆయన ప్రవర్తనలో కనుక ఆలోచనల్లో కొంచెం చురుకుదనాన్ని ప్రదర్శిస్తారు. శారీరకంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలుగజేస్తారు. అలాగే వృత్తి విషయాల్లో విదేశీయులతో మంచి భాగస్వామ్యాలు సంపాదించబోతున్నారని చెప్పారు. ఆ తర్వాత నమ్మకమైన వ్యక్తులతో కనుక వ్యాపారములు చేసినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు, మంచి ఆదాయం ఈ రాశి వాళ్ళకి లభించబోతోంది అనుకున్నారు. అలాగే విద్యార్థులకు కూడాను చక్కనైనటువంటి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పాలి. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా 5 నెలల పాటు మంచి అభివృద్ధి కనపడుతోంది. శుభకార్యాలు కనపడుతున్నాయి. అన్ని విధాలా అనుకూలం కనపడుతున్నది. జూలై 20వ తారీఖు నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు కొంచెం శని యొక్క వక్ర సంచారం జరుగుతున్నది. దాని వలన కొద్దిగా అప్పుడప్పుడు కూడా కుటుంబ వాతావరణంలో చిన్న అధికమైనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉన్నాయి. అది కొంచెం క్రమేపీ స్వస్థతగా నడుస్తూ ఉంటుంది. వ్యాపార అవసరాల కోసం తమకంటే తక్కువ స్థాయి వాళ్ళతో ఒక్కొక్కసారి స్నేహం చేయవలసి రావడం, వాళ్ళనే అప్పడుగుతూ ఉండడం, దానివల్ల కొద్దిగా తక్కువ అవ్వడం అనేటటువంటిది కనపడుతుంది. రాజకీయాల పరంగా మనం చూస్తే తగినటువంటి స్థానం కోసం మరి ఎదురు చూడవలసినటువంటి కాలం కనపడుతుంది. అనుకూలం కొద్దిగా మాత్రమే ఉన్నది. ఇతర దేశాల నుండి సంపద తెచ్చుకునేటటువంటి వాళ్ళకి కాలం బాగుంది. విదేశీ మిత్రుల ద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు అని చెప్పుకోవచ్చు. విదేశీ మిత్రుల వల్ల విదేశీలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా బలాన్ని పుంజుకుంటారు. అన్ని విధాలా మేషరాశి వారికి సుమారుగా మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళకి ఉన్నటువంటి గ్రహాల్లో గురుగ్రహం 5 మాసాలు
అనుకూలించడం, శనిగ్రహము కొద్దిగా ప్రతికూలాన్ని ఏదైనాటి శని ప్రభావాన్ని ఇస్తూ ఉండడం, రాహుకేతువులు ప్రథమార్థం అని కాదు, సుమారుగా చివరి నెల మాత్రమే వాళ్ళ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి లాభంలో ఉన్నటువంటి రాహు అత్యద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే కేతువు కూడా అత్యద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు. మొత్తం మీద వీళ్ళకి చూసుకుంటే మనం సుమారుగా 60% కాలం అనుకూలంగా ఉంది అని చెప్పుకొని 40% మాత్రం ఏలినాటి శని ప్రభావాలు తప్పట్లేదు అనే విషయాన్ని చెప్పుకోవాలి. దీనికోసం వీళ్ళు శివారాధనని నిత్యం చేస్తూ ఉండడం, ఉదాహరణకు శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేయడం, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి చక్కగా ఆకుపూజ శనివారాలు తమలపాకులతో పూజ చేయించడం, ఆ తర్వాత ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనని చేస్తూ ఉండడం, ప్రతి శనివారం వెంకటేశ్వరుడికి దీపం పెట్టుకోవడం, గోవిందనామాలు చదువుకోవడం. దీనివల్ల కూడా మనోవికాసం అంటే మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగి చక్కనైనటువంటి మనోవికాసములు ఏర్పడతాయి. ఆర్థిక పుష్టి కలుగుతుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొంచెం రావి చెట్టుకు కనుక ప్రదక్షిణం చేసినట్లయితే గురుబలం కూడా ఏర్పడి, అంటే మొదటి 3 నెలలు మనకు గురుబలం లేదు కాబట్టి ఆ గురుబలం ఏర్పడి వీళ్ళ కోరికలన్నీ ఈ సంవత్సరం నెరవేరుతాయి. మరి గురుగారు ఇప్పటివరకు అన్ని రంగాల గురించి చెప్పారు కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందా మేషరాశి వారికి, ద్వితీయార్థం బాగుంటుందంటారు? ద్వితీయార్థమే బాగుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే 5 మాసాల పాటు సుమారుగా మనకి జూన్ వరకు అనుకూలం తక్కువగా ఉంది. జూన్ తర్వాత నుంచి అన్ని విధాల అనుకూలం అనేటటువంటిది ప్రారంభమైంది కాబట్టి ద్వితీయార్థం వీళ్ళకి చాలా బాగుంది. గురుగారు ముఖ్యంగా ఎవరైతే మేషరాశి వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు కదా, మరి ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి? పూర్తిగా ఉండదమ్మా. కాకపోతే ఉద్యోగము అనేటటువంటిది వీలైనంత వరకు మారకుండా చేసుకోవడం మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరేటటువంటి వాళ్ళకి మాత్రం అవకాశాలతో కూడిన కష్టములు కొద్దిగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలం జూన్ తర్వాత అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలం కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని కొంచెం నేను చెప్పినట్లుగా శివారాధన, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం, అలాగే వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజించడం ద్వారా శుభాలు కలుగుతాయి. గురుగారు మొత్తం ఇదే సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.